హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఎల్ ప్రాపర్టీస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ వచ్చేసి మనకు 133 గజాల్లో ఉంటుంది. సో 2 BHK హౌస్ విత్ కార్ పార్కింగ్, హాల్, కిచెన్ సపరేట్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు. మీకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది. సో చూడొచ్చు మీరు. సో నియర్ బై స్కూల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలానే ఉంటాయి మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే. సో మీరు చూడొచ్చు నియర్ బై హౌసెస్ కానీ G+1, G+2 కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. 200+ ఫ్యామిలీస్ ఆల్రెడీ లివింగ్స్ ఉంటున్నారు. 30 acresలో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. సో అంతా 30 feet 40 feet CC రోడ్సే ఉంటాయి. కంపౌండ్ వాల్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ వెంచర్లో. సో వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లమేటిక్ అనేది లేదు. క్లియర్ డాక్యుమెంట్స్ అండ్ క్లియర్ టైటిల్ అనేది ఉంటుంది హౌస్కి అండ్ ఎవ్రీథింగ్ అనేది. సో ఎలాంటి ప్రాబ్లమేటిక్ అనేది లేదు. ఆల్మోస్ట్ మనకు 99% వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఉంటుంది హౌస్ అనేది. సో మీకు వాష్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ అనేది, స్టేరింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనకు లుక్ చాలా నీట్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేసుకోవచ్చు మీరు. సో ప్రతిదీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో నా ఛానల్కి వెళ్ళి సో మీరు చూడొచ్చు. ఇదంతా మనకు హాలు. సో చాలా స్పేసియస్గా ఉంటుంది. సో 133 square yards కాబట్టి మనకు హాల్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది, కానీ స్పేసియస్గా ఉంటుంది. మీరు చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ అనేది మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. సో పెయింటింగ్ వైజ్ కానీ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంటుంది. మనకు కబోర్డ్ ఇచ్చాము. సో మీకు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో విండోస్ కానీ PVC విండోస్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చాము. సో హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇది సో ఎలివేషన్ పరంగా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. సో మీరు చూడొచ్చు ప్రతిదీ. సో కిచెన్ అంతా కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మీరు చూడొచ్చు, చాలా నీట్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. సో ఇందులో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ రెడీ టు మూవ్లో కూడా ఉంటాయి, అదర్ హౌసెస్. సో ఆ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఈ సరౌండింగ్స్ ఏరియాలో కూడా మీకు ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ రెడీ టు మూవ్లో ఉంటాయి. మీకు అక్కడ కావాలంటే కూడా అక్కడ ఇస్తాము. సో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో అవి వేరే మోడల్లో ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది అవి కూడా. సో అక్కడ కూడా క్లబ్ హౌస్, జిమ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో చాలా నీట్గా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది, మీరు చూడొచ్చు. సో అక్కడ కూడా అవుట్డోర్ ఇచ్చాము. సో పూజా గది కూడా మేము ఈ హౌస్లో ప్రొవైడ్ చేసాము. సో చూడొచ్చు మీరు. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు పూజా రూమ్. సో చాలా స్పేసియస్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే మనము డిజైన్ చేసాము పూజా రూమ్కి. సో చూడొచ్చు మీరు, ఎండ్ వరకు చూడండి, మీకు డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది చూపిస్తాను. పెయింటింగ్ వర్క్ అనేది జరగాలి, ఇంకా జరుగుతుంది. సో డోర్స్కి కానీ ఎవ్రీథింగ్ అనేది ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. సో మనకు వెంటిలేషన్ పరంగా ఏమైనా పొగ ఉంటే కూడా వెళ్ళిపోవడానికి అక్కడ విండోస్ కూడా ఇచ్చాము, చూడొచ్చు మీరు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి మనకు డోర్స్ పెట్టి ఉన్నాము పూజా రూమ్కి. సో ఎవ్రీథింగ్ అనేది నీట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ప్రతిదీ నీట్గా ఉంటుంది అని. సో మీకు దీనిపైన G+2 పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు ఈ హౌస్ పైన. ఆ స్టాండర్డ్తో కన్స్ట్రక్షన్ అయింది ఈ హౌస్. సో మోర్ డీటెయిల్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నా నంబర్ని. ఆ నంబర్ని జస్ట్ మీరు కాల్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు సరౌండింగ్స్ ఏరియాలో ఎలా డెవలప్మెంట్ జరిగింది అనేది కూడా చూడొచ్చు మీరు. సో లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉంటుంది కుందన్పల్లిలో. అండ్ మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 7 to 8 kilometers డిస్టెన్స్ ఉంటుంది. వితిన్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు మనము. సో లొకేషన్ పరంగా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లమేటిక్ అనేది లేదు. ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉండడం వల్ల ఏ సిటీకి వెళ్ళినా మనము 30 to 45 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఉంది ఇక్కడ. సో సరౌండింగ్స్ అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా ఉంటాయి. సో ఆల్రెడీ 200+ ఫ్యామిలీస్ ఉంటున్నారు. న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ కూడా అవుతున్నాయి, మీరు చూడొచ్చు.
లేదు మాకు ప్రపోజ్ కన్స్ట్రక్షన్ చేసి వితిన్ 8 months టైం పీరియడ్లో మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాము. లేదు మాకు రెడీ టు మూవ్ కావాలంటే కూడా రెడీ టు మూవ్ హౌస్ మల్టిపుల్ హౌసెస్ ఉంటాయి. డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ రెడీ టు మూవ్లో ఉంటాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఫ్రీ ఆఫ్ విజిట్ చేయవచ్చు. సో చూడొచ్చు, ప్రతిదీ ఫుల్ వీడియో అనేది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.